ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు. అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 10. అవధూత బోధ. ప్రకృతిలోని జీవకోటి అంతా వాటి ప్రారబ్ధాన్ని ఓరిమితో అనుభవిస్తూ తక్కిన ప్రాణికోటి అంతటికీ ఏదో ఒక రీతిన హితం చేస్తూనే జీవిస్తాయి. వాటికి ధర్మం సహజం. కానీ యోచనాశక్తి గల మానవుడు స్వార్థంతో ధర్మాన్నే ఉల్లంఘించి తన శాంతిని, దానికి ఆధారమైన సంఘ శ్రేయస్సును తారుమారు చేసుకుంటాడు. అట్టి మానవులకు మరలా శ్రేయస్కరమైన ధర్మం బోధించి ఆచరింప చేయించడానికి మహాత్ముల రూపాలలో శ్రీ దత్తప్రభువు అవతరిస్తుంటారు. మానవులు అట్టి వారిని ఆశ్రయించి హృదయ పరివర్తన చెందాలని వేదాలు, భగవద్గీత, భాగవతము వంటి గ్రంథాలు చెబుతాయి. భౌతికంగా వారి సాన్నిధ్యం లభించినప్పుడు వారి చరిత్ర పారాయణ, బోధల మననము ద్వారా అటువంటి శ్రేయస్సే పొందవచ్చు. స్వామి ఎలా బోధించేవారో ఇప్పుడు చూద్దాం. స్వామి సన్నిధిలో ఎక్కువ కాలం గడిపే పుజ్జయ్య ఒకసారి 10 రోజులు రచ్చ మీద కూర్చొని గ్రామస్తులతో కబుర్లు చెబుతున్నాడు. తర్వాత రోజు అతడు రాగానే స్వామి అతనిని చూసి, ఏ ఊరయ్యా ఆయనది అన్నారు. గురువును సాధ్యమైనంత తరచుగా దర్శిస్తుండాలని కదా శాస్త్రం చెప్పేది. అంతేకాదు, గురువును మరచి ఉండకుండడం కూడా శిష్యుని ధర్మమే. సాయిబాబాలాగా స్వామి కూడా ఉపవాసాన్ని ప్రోత్సహించలేదు. మంగమ్మ నాగులు వెళ్ళటూరు. ఆమెతో ఒకరోజు స్వామి, అందరికీ అన్నం పెట్టి నీవు కూడా తినిరా అన్నారు. ఈరోజు శివరాత్రి ఉపవాసం ఉన్నాను అన్నది మంగమ్మ. అబ్బే, అన్నం చూస్తుండ్లా, తినేసిరా అన్నారు స్వామి. మనస్సును ఆహారం గుర్తుండనంతగా భగవద్ధ్యాసలో ఉండగలిగితేనే ఉపవాసం సార్థకం. అన్నం గుర్తుంటే తినడమే మేలు. కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు విషయాల మీదకు పరిగెత్తుతుంటే అది మిథ్యాచారం అవుతుందని శ్రీకృష్ణుడు కూడా చెప్పారు. తమ అన్నగారైన సాయిబాబాలాగా స్వామి కూడా భక్తుల నుండి దక్షిణ కోరడం, తద్వారా తత్వం ఉపదేశించేవారు. జనవరి 1980లో తులసవ్వను 11 దుప్పట్లు దక్షిణగా సమర్పించమన్నారు స్వామి. ఆయన కోరినది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. ఈ 11 ఆవరణములను, అనగా ఇక్కడ దుప్పట్లను గురువుకు అర్పించి బ్రహ్మంతో ఐక్యమవమని ఆయన సూచించారు. మరొకప్పుడు ఆమెను స్వామి 6 దుప్పట్లు గుండంలో వేయమన్నారు. అంటే అరిషడ్వర్గాలను, ఆ 6ని జ్ఞానాగ్నిలో దహించమని వారి భావం. స్వామి ఒకరోజు, నా 9 దుప్పట్లు నాకు ఇయ్యండయ్యా అన్నారు. స్వామికి ఉన్నది 6 దుప్పట్లే. నాగయ్య తన దుప్పటి, సాటివారి దుప్పట్లు 2 కలిపి వారికి సమర్పించాడు. స్వామి స్వీకరించారు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 9ంటిని సమర్పించమని స్వామి భావం. మరొకసారి రోసిరెడ్డితో, అయ్యా, అందరికీ పంట పండించాను, దొంగలు పడకుండా కాపలా కాచుకోండి అన్నారు స్వామి. ఆయన అందరినీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. భక్తులే తమ దుర్గుణాల నుండి దానిని కాపాడుకోవాలి. సాయిబాబా కూడా దుర్గుణాలను దొంగలతో పోల్చారు. ఒకసారి స్వామివారి సేవకులందరూ దొంగ సాధువులేనని ఒక రైతు విమర్శించాడు. ఒక భక్తుడు కోపంతో అతనిపైన కలియబడబోయాడు. స్వామి అతనిని ఆపి, ఏందయ్యా, వాళ్ళంటుంటే ఓర్చుకుంటేనే గదయ్యా నిజంగా మనం సాధువులం అన్నారు. అలానే ఒక సేవకుడు కోనేటి స్నానానికి వెళ్ళి సాటివారిపై ఇతరులు చేసిన విమర్శలు విని స్వామి చెంతకొచ్చాడు. స్వామి, నీవు చెప్పుడు మాటలు వినివచ్చావు, నీవు పోసే జావ నాకొద్దు అని అతనిని తరిమివేశారు. సాయి కూడా సాటివారిపై అపవాదులు కల్పించే వారిని మలభక్షణం చేసే పందులతో పోల్చారు. అట్టివారికి షిరిడి సందర్శనం కూడా మేలు చేయజాలదని చెప్పారు సాయి. ఇది గుర్తించని భక్తుల గురించే స్వామిలా అన్నారు. నిర్భాగ్యులు, ముండలు రండలై ఉన్నారు. అందరూ అప్పు బాకీ చేస్తున్నారు, అర్ధణ సంపాదిస్తున్నారు. మనము స్వల్పములని తలిచే పొరపాట్లు చిన్నవేమీ కావు. సాటివారిని బుద్ధి లేనివాడా అనినా కూడా నరకానికి పోవాల్సిందేనని క్రీస్తు అన్నారు. తాజుద్దీన్ బాబా ఇలా అన్నారు,
కాబా ఖురాను తగలబెడితే పెట్టావు, మద్యపానము విగ్రహారాధన చేసినా పర్వాలేదు, ఇతరుల హృదయాలను గాయపరచవద్దు, భగవంతుని నివాసమైన స్వర్గం మానవ హృదయంలో ఉంది అన్నారు. స్వామి మరొకప్పుడు ఈ భావాలే మరోలా గురవయ్యతో ఇలా చెప్పారు. మాల, మాదిగ, జోగి, జంగం వాళ్ళు చేరకుండా చూసుకో, సంపన్నత్వంతో సద్గురువుని సేవించు. సాయిబాబా కూడా మనలోని దుర్గుణాలనే అసలైన హీనజాతులుగా చెప్పేవారు. తప్పు చేస్తే లద్ది, దొండ, పురుగులుగా పుడతారు, మాదిగ ఇండ్లలో పుడతారు, మరలా ఎన్ని జన్మలకు కూడా నా దగ్గరకు రాలేరు అనేవారు స్వామి. ఎవరో ఏమో అంటారని భయపడో లేక అన్నారని నొచ్చుకొనో సద్గురు సాంగత్యం వదులుకోవడం గురుభక్తులకు తగదు. చిరకాలం స్వామి సేవలో ఉన్న రోసిరెడ్డి ఒకప్పుడు ఎవరో ఏమో అన్నారని ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అతనిని స్వామి పిలిచి, పంట చేను బదిలి పరిగె ఏరుకుంటావా అన్నారు. సద్గురు సాన్నిధ్యం పంట చేను. లౌకికుల సాంగత్యాలతో పాటు సాధన చూడటం పరిగె ఏరుకోవడం వంటిదే. పరిగె ఏరుకోవడం అంటే యజమాని పంటంతా తీసేసుకున్న తర్వాత పొలంలో రాలిన గింజలు ఏరుకోవడం. అలా లభించేది చాలా కొద్ది. రోసిరెడ్డిని ఇంటికి తీసుకెళ్లాలని బంధువుల ఆశ్రమానికి బయలుదేరారు. అతనికి చూపు సరిగా లేనందున ఒంటరిగా ఎక్కడికి పోలేడు. కానీ స్వామి నెల్లూరులో ఉండగా ఒకరోజు అతనితో, త్రోవ పట్టుకుని నేరుగా పో అన్నారు. అతనొక్కడే కాలినడకన గొలగముడి ఆశ్రమం చేరాడు. కానీ బంధువులు అతనిని కలవలేదు. సరి అయిన మార్గము, గురువు అనుగ్రహము లభించాక ఎవరికైనా దారి తప్పకుంటే గమ్యం చేరతారు. కానీ ఎక్కువ మందికి శ్రద్ధ లోపించడం వలన సద్గురు సేవ లభించినా సార్థకం చేసుకోలేరు. ఒకనాడు స్వామి, వెంటనే మజిలీ మార్చాలి పదండి అన్నారు. సేవకులు, ఇప్పుడు కాదు, సాయంకాలం భోజనం చేశాకే పోదాం అని చెప్పి తలోవైపు వెళ్ళిపోయారు. వాళ్ళు స్వామి చెప్పినట్లు వినక తలొక దారిని పోతుంటే స్వామి మందలించారేమో అనుకున్నాడు బరిగెల నాగయ్య. కానీ స్వామి వెంటనే, పోతుంటే పోనిచ్చేదే గదయ్యా అన్నారు. మహాత్ములు కర్తవ్యం సూచిస్తారే కానీ నిర్బంధించరు. వారి సలహా వినకపోతే మన కర్మకు మనలను వదిలేస్తారు. మనం తప్పులు చేస్తూ అన్నీ స్వామియే చూసుకుంటాడు అనడం అవివేకం. సాయిబాబా కూడా, నేను 2-3 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. మహాత్ములు సూచించిన దానిని తూచా తప్పకుండా ఆచరించడం ఎవరికి వారే నేర్చుకోవాలి. కానీ నిర్బంధిస్తే మనోవికాసం కలగకపోగా మరింత తారుమారవుతుంది. అది తెలియక మహాత్ములు తమ భక్తులను మందలించలేదని మనం విమర్శించడం వైద్యుడికి రోగియే చికిత్సా విధానం చెప్పబోవడం వంటిది. మహాత్ముల వద్ద ఎవరి శ్రద్ధాభక్తులకు తగినది వారు పొందుతారు. తేలు కుట్టినప్పుడు కొందరికి స్వామి దగ్గరకు వస్తేను, మరికొందరికి ప్రదక్షిణ చేస్తేను, మరికొందరు వారిని స్మరిస్తేనే తగ్గిపోవడానికి కారణమేమని ఒక భక్తుడు ప్రశ్నించాడు. స్వామి, వాండ్లున్న దాన్ని బట్టే కదయ్యా మనముండేది అన్నారు. ఇలానే కొంతకాలం వారిని సన్నిహితంగా సేవించిన భక్తుడు అతి చనువు వలన శ్రద్ధ తగ్గి పామరులతో కలిసి తిరగనారంభించాడు. అంతవరకు అతడు పెడితేనే గాని భోజనం చేయని స్వామి అటు తర్వాత అతడు పెడితే స్వీకరించక, ఆయన మనుషుల్లోకి పోయాడయ్యా, ఆయన వద్దు, నీవు పెట్టు అని మరొక సేవకుని కోరారు. ఆ రెండవ సేవకుడు ఎప్పుడైనా వారి సన్నిధి విడిచి దూరంగా పోతే, నువ్వు కూడా మనుషుల్లోకి పోతుండ్లా అయ్యా అని మెత్తగా మందలించేవారు. మనిషికి కామక్రోధాలుంటాయి కానీ పశుపక్షాదులకు ఉండవు. కనుక స్వామి దృష్టిలో జీవులు 3 రకాలు: మనుషులు, పశుపక్షాదులు, ముముక్షువులు. సద్గురు సేవ నెరిగి దానికి అంకితమైన వారు మాత్రమే ముముక్షువులు. వారు మాత్రమే స్వామి వలె జీవిత పరమార్థం సాధించగలుగుతారు. ఒకసారి స్వామిలా అన్నారు, 6 నాగళ్ళు గొర్రు కట్టి నేను జయరామరాజు తోలుతున్నాం. అతని గొర్రు ఉదయగిరి కొండలకు తగిలి ఆగిపోయింది. నా గొర్రు మాత్రం సాగిపోయింది. ఉత్తర సముద్రం నీళ్లు దక్షిణ సముద్రానికి పారాయి. 6 నాగళ్ల సేద్యమంటే అచంచలమైన సద్గురు సేవలో అరిషడ్ వర్గాలను అరికట్టే సాధన. సముద్రాలు ఏకం కావడం అంటే ఉన్నదంతా పరబ్రహ్మమేనన్న అనుభవం కలగడం. జయరామరాజు కొంత సాధన చేసి తిరిగి లౌకిక జీవితంలో చిక్కుకున్నాడని అర్థం.
సామాన్యంగా లోకంలో మనిషికి మనిషికి మధ్య సంబంధం డబ్బే అయింది. సాయి చెప్పినట్లు దానిని సరిగా వినియోగించే వారికి అది బానిస, మిగిలిన వారికి అది దుష్టుడైన యజమాని వంటిది. అర్థాన్ని ధర్మానికి వినియోగించకుంటే ధర్మం బలైపోతుంది. సాయిబాబా లాగా స్వామి కూడా తమకు గడ్డం చేసిన మంగలికి 2 రూపాయలు ఇచ్చేవారు. ఎవరికైనా సేవ శక్తివంచన లేకుండా చేయాలని, ఇతరులు చేసిన సేవకు శక్తివంచన లేకుండా ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఆచరణంతా బోధిస్తుంది. 1978 సంవత్సరంలో ఒకరోజు, సిద్ధలయ్య కొండకు వెళ్ళాలి, బండి తీసుకురా అన్నారు. బండి వచ్చింది. సామాన్లన్నీ అందులో వేశాక స్వామి, ఇప్పుడు పోవడానికి లేదు, బండివాడికి 6 రూపాయలు ఇచ్చి పంపండి అన్నారు. బండివానికంత డబ్బు ఎందుకు ఇవ్వాలో ఎవరికీ అర్థం కాలేదు. కానీ బండివాడు రోజు గనిలోకి పోయి కూలి చేసుకునేవాడు. ఆ రోజు బండి కట్టడం వలన అతనికి పని లేకుండా పోయింది. కనుక ఆ కూలి మనమే ఇవ్వాలని స్వామి భావం. ప్రతిఫలం ఇవ్వవలసింది చేసిన పనికి మాత్రమే కాదు, దానికోసం పనివారు పడిన శ్రమ, వారు చేయవలసి వచ్చిన త్యాగానికి కూడా. స్వామి చెల్లెలు మంగమ్మ ఆయననెంతో ప్రేమగా చూసేది. ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి వారి కోసం అన్నం ఉంచి ఎదురు చూసేది. అందుకు ప్రతిగా స్వామి కుటుంబ ఆస్తిలో తమ వాటా ఆమెకే ఇప్పించారు. కృతజ్ఞత అంటే అలా ఉండాలి. వారి సేవకుడు బుజ్జన్నగారి చెల్లెలు కూడా అతనిని ఎంతో ప్రేమగా చూసేది. ఒకప్పుడు ఆమె భర్త ఒక హత్య కేసులో చిక్కుకున్నాడు. స్వామి ఒకనాడు బుజ్జన్నతో, నేను నా చెల్లెలికి చేసినట్లే నీవు మీ చెల్లెలికి చేయాలి అన్నారు. అంతేకాక చెల్లెళ్ల పట్ల అన్నకుండవలసిన ధర్మం కూడా అదేనని స్వామివారి భావం. అలా కాక ఒక భక్తురాలు ప్రజలకు వడ్లు అరువుగా ఇచ్చి నోము అనే పేరుతో లాభం గడించేది. ఒకప్పుడు ఆమె ఇల్లు కాలిపోయి చాలా ధాన్యం నష్టమైంది. ఆమె స్వామిని దర్శించి విలపిస్తుంటే, అమ్మా, లాభమే పోయింది కానీ అసలు దక్కింది కదా అన్నారు స్వామి. నిజానికి ఆ గ్రామస్తులు 8 పుట్ల గింజలను ఆ అగ్ని ప్రమాదం నుండి కాపాడారు. ఆమె అక్రమ లాభాలతో సేకరించుకున్న సామానులు, వడ్లు మాత్రం తగలబడిపోయాయి. అందుకే స్వామి ఒకప్పుడు నారాయణ రెడ్డితో ఇలా అన్నారు, వడ్డీ విషయంలో కూడా ధర్మం ఉండాలయ్యా అని. సాధకులకు సాటివారిపై ప్రేమ, గౌరవము ఉండాలి. రమణయ్య అనే సేవకుడు మస్తానయ్యను ఒరేయ్ అని పిలిచాడు. అది విని స్వామి, అయ్యా, ఒరే అన్నదెవరు? అతడికి పాపము 300 లెక్కలు రాశారయ్యా అన్నారు. ఆ లెక్కలు ఎలా పోతుంది స్వామి అడిగాడు రమణయ్య. అనుభవిస్తే పోతుంది అన్నారు స్వామి. ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.